ఎండలు మండుతున్నాయి. హఠాత్తుగా పెరిగిన ఎండలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడెక్కిన వాతావరణంలో ప్రజలు తమ దాహార్తిని తీసుకోవడానికి శీతల పానీయాలు, ఇటు కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. అంటే ఈ ఎండలకు మనము రక్షణగా తీసుకోవడానికి కొబ్బరి బొండాల దగ్గరికి వచ్చి కొబ్బరి నీళ్లు తాగడము ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొందరు ప్రజలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన చెప్పండి, ఇప్పుడు ఎండలు పెరిగిపోయినాయి. ఈ పెరిగిన ఎండలకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా చేస్తుంది? ఎండ తీవ్రత ఈ మధ్య చాలానే ఎక్కువైంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. సో మనము ఎక్కువ వాటర్ తీసుకోవడం, ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు, మనం శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అవి తాగకుండా ముఖ్యంగా మనం ఈ కొబ్బరి బొండాలు తాగితే బాగుంటుంది. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంటాం, కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ కొబ్బరి బొండం వాళ్ళు ఐస్ క్రీమ్ కూడా తయారు జరుగుతుంది, బెంగళూరు కొబ్బరి బొండం వాళ్ళు. అదే ఎండాల మనం తిరుగుతున్నప్పుడు మనకు డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి బాడీలో వాటర్ అనేది తగ్గుతుంది. కాబట్టి కొబ్బరి బొండం తాగడం వల్ల మనకు డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది, బొడదెబ్బ తలగకుండా ఉంటుంది. నార్మల్గా ఇంట్లల్లో అట్లా కూల్ డ్రింక్లు తీసుకోవడము ఆ విధంగా చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకు ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? ఏమైనా లాభాలు ఉంటాయి? చాలా లాభాలు ఉంటాయి. దీంట్లో ఒక కొబ్బరి బొండంలో 4 గ్లూకోజ్ల పర్సెంటేజ్ అనేది ఉంటుంది. మనం అలా హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు పెట్టే బదులు ఇక్కడ మనము ఎక్కడైనా కానీ ఒక కొబ్బరి బొండం తాగినామంటే దానివల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. కూల్ డ్రింక్స్ వల్ల దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి మనకు చాలా నష్టం జరుగుతుంటుంది. సో మనకు ఈ కొబ్బరి బొండం వల్ల మనకు మంచి లాభాలు అనేవి జరుగుతాయి, వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. మనం చూసుకోవచ్చు, ఇక ఈ కొబ్బరి బొండాల షాప్లో మనం చూసుకున్నట్టయితే ప్రజలు కొబ్బరి బొండాలు తాగడమే కాకుండా ఆ కొబ్బరిని తీసి దానిలో కొంచెము స్వీట్ యాడ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు, అంటే ఎంత బలాన్ని ఇస్తుంది అనేది వారి మాటలో తెలుసు. కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు కొబ్బరిని తీసి దానిలో స్వీట్ యాడ్ చేసి ఇస్తున్నారు, దానివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? నమస్కారం అండి అందరికీ, ప్రజలందరికీ. ఇక్కడ మేము ఒక 30 సంవత్సరాల నుంచి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాము. స్పెషల్గా మనము బెంగళూరు కొబ్బరి బొండాలు ఇక బెంగళూరు నుండి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మన నిజామాబాద్లో సేల్ చేయడం జరుగుతుంది. ఇది మా నాన్నగారి నుంచి స్టార్ట్ ఉంది, అదే ఇప్పుడు మేము కూడా కంటిన్యూ చేస్తున్నాము. ప్రజలందరికీ మంచి కొబ్బరి బొండాలు తక్కువ ధరలు మంచి క్వాలిటీ అందించడమే మా యొక్క గోల్. మేము ఎలాంటి సీజన్లో అయినా ఎప్పుడైనా కానీ మేము అదే కొబ్బరి బొండాలు, అట్లాంటి కొబ్బరి బొండాలే స్పెషల్గా తెప్పించి ఇస్తాము. కొబ్బరి బొండం తాగడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ, ఒక గ్లూకోజ్ పరంగా ఉంటుంది, దాంట్లో ఉన్న కాల్షియం, ఫైబర్ అన్నీ. ఇంకా దాంతోపాటు మనం ఈ కొబ్బరి తింటున్నాం కాబట్టి కొబ్బరిలో ఉన్న ఫైబర్ ఇంకా కాల్షియం కూడా మనకు చాలా తోడ్పడుతుంది. ఈ ఎండకి మనకు తప్పనిసరిగా డైలీ కొబ్బరి బొండం తాగితే మనం ఎండన బారిన పడకుండా ఉంటాము. థ్యాంక్ యూ. అయితే కొబ్బరిని తీసి మీరు అందులో బెల్లము అండ్ స్వీట్ యాడ్ చేస్తూ ఉన్నారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకు? ఆ కొబ్బరిది అనేది స్వీట్ ఏం కాదండి, దాంట్లో డ్రై ఫ్రూట్ మిక్స్ అనేది ఉంటుంది, పాలతో తయారు చేసిన పదార్థము, ఇంకా డ్రై ఫ్రూట్ మిక్స్ అన్నీ కలిపి ఉంటాయి. అడిషనల్గా మేము ఈ సమ్మర్ కొరకు వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఒకటి యాడ్ చేయడం జరుగుతుంది అంతే. ఇంకో దాంట్లో స్వీట్, చక్కెర అట్లాంటివి ఏమి ఉండవు. అదొకటైతే స్పెషల్గా జరుగుతుంది ఇక్కడ, దానికి ప్రజలు బాగా ఆసక్తి చూపుతున్నారు. మనం చూసుకోవచ్చు, ఎండ బారిన ప్రజలు పడకుండా సేద తీరేందుకు కొబ్బరి నీళ్ళని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటూ కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. ఇక్కడైతే మనము నిజామాబాద్లోని బెంగళూరు కొబ్బరి బొండాల షాప్ వద్ద ఉన్నాము. వారు కొబ్బరి నీళ్ళే కాకుండా కొబ్బరి తీసి అందులో వెనిలా ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజలు ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సైడు ఎండ ఉండడము, మరి ఎండ నుంచి వారు కాపాడుకోవడం అంటే కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపకుండా కొబ్బరి నీళ్ళ వైపు మొగ్గు చూపడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో అశోక్, న్యూస్ 360 నిజామాబాద్ నుంచి.